రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు ఎంతో పుల్ల పుల్లగా అలాగే రుచిగా ఉండే మామిడికాయ పచ్చిరొయ్యల కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. మామిడికాయల సీజన్ ఎలాగో వచ్చేసింది కాబట్టి మామిడికాయతో రకరకాల వంటలను ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా మామిడికాయ ఎంతో పుల్లగా ఉంటుంది కాబట్టి చేసుకోవడం తేలిక, అలాగే చాలా రుచిగా ఉంటుంది. కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఉల్లిపాయలు 2 ముక్కలుగా కట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. మామిడికాయ పుల్లనిదైతే సగం మామిడికాయ అయితే సరిపోతుంది. పచ్చిరొయ్యలు 1 కప్పు శుభ్రం చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. పచ్చిమిర్చి 5 సన్నగా చీల్చుకుని పెట్టుకోండి. పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు రుచికి సరిపడినంత, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, నూనె 4 లేదా 5 టేబుల్ స్పూన్స్, వాటర్ 1/2 లీటరు. ముందుగా పచ్చిరొయ్యలు మామిడికాయ కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఒక బాండీలో 4 లేదా 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోండి. పచ్చిమిర్చిని కూడా వేసి ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత కొంచెం కరివేపాకును వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు మనం శుభ్రం చేసి ఉంచుకున్న పచ్చిరొయ్యలను వేసుకుని అందులో కొంచెం పసుపు, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోండి. పసుపు, ఉప్పు వేయడం వల్ల త్వరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలను వేసి కలుపుకోండి. మామిడికాయ ముక్కలు వేసి కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుని తగినంత కారం వేసుకోండి. ఆల్రెడీ మామిడికాయ పుల్లగా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువ వేసుకున్న పులుపు వలన అంత ఎక్కువగా ఉండదు. అందువలన చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోండి. ఒక 1/2 లీటర్ అయితే సరిపోతుంది. ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి కూర దగ్గరికి అయ్యేంత వరకు ఒక 5 నుంచి 8 నిమిషాల పాటు ఉడికించండి. ఇప్పుడు మూత తీసి చూస్తే కూర గ్రేవీలాగా తయారైంది. చూసారు కదా ఎలా ఉడుకుతుందో. అలాగే మామిడికాయ కూడా ఉడికిపోయి ఉంటుంది. ఇలా ఆయిల్ పైన తేలుతూ ఉంటే కూర రెడీ అయినట్లు లెక్క. మనం చేపల పులుసులు ఎలాగైతే చూస్తామో అదే విధంగా ఈ కూర కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు ఒక ముక్క ఉడికిందో లేదో మామిడికాయను చెక్ చేయండి. స్టవ్ స్విచ్ ఆఫ్ చేసి అలాగే ఒక 5 నిమిషాల పాటు ఉంచండి. ఇందులో మసాలా పొడి వేయడం వల్ల కూర వేరే టేస్ట్ వస్తుంది. అందువల్ల మసాలా పొడి యాడ్ చేయలేదు. అదేవిధంగా కొత్తిమీరని కూడా యాడ్ చేయలేదు. కొత్తిమీర వలన కూడా టేస్ట్ వేరేగా ఉంటుంది. చూసారు కదా పచ్చిరొయ్యలు మామిడికాయ కూర. ఈ కూర వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీ, రొట్టెలు, దోశలోకి ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తయారు చేసి మీ యొక్క అమూల్యమైన ఫీడ్బ్యాక్ను నాకు పంపించండి. టెక్స్ట్ రెసిపీస్ కోసం రెసిపీటేబుల్.netను చూడగలరు. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.